హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి కొంతమంది ఓపెన్ కేటగిరీలో ఎన్ని సీట్స్ ఉంటాయి, ఈ ఓపెన్ కేటగిరీ సీట్స్ ఎవరికి వస్తాయి, ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ ఎలా ఉంటుంది, అలాగే నాన్ లోకల్ కట్ ఆఫ్ ఎలా ఉంటుంది, ఇలా అయితే కొంతమంది వీడియో చేయమంటున్నారు. సో మీకు కూడా ఈ డౌట్స్ ఉంటే వీడియోని అయితే స్కిప్ చేయకుండా వినండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, మనకి ఏపీ ట్రిపుల్ ఐటీలో ఓపెన్ కేటగిరీలో అంటే మనకి టోటల్గా 4400 సీట్స్ ఉన్నాయి కదండి. ఓపెన్ కేటగిరీలో మనకి 1800 ప్లస్ సీట్స్ అయితే వస్తాయండి. 1860 ప్లస్లో అంటే 63, 60 అలా వస్తాయండి. 1860 అలా వస్తాయి. సో మరి మనకి ఈ ఓపెన్ కేటగిరీలో 1800 కూడా మనకి ఓపెన్ అంటే లోకలు నాన్ లోకలు వాళ్ళకు కూడా ఎలిజిబుల్ అవుతారు. సో మరి ఓపెన్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి నాన్ లోకల్ వాళ్ళకి కొన్ని సీట్స్ అనేవి వస్తాయండి. అంటే 1800 రావు కానీ కొన్ని సీట్స్ వస్తాయి. ఒక 15% సీట్స్ నాన్ లోకల్ వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. మరి ఆ 15%లో కూడా మన ఏపీ వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంటుంది. హైయెస్ట్ మార్క్స్ ఉన్న వాళ్ళకి అంటే నాన్ లోకల్ మార్క్స్ ఏపీలో ఓపెన్ కేటగిరీలో ఉన్న వాళ్ళని కూడా చెక్ చేసుకొని ఆ 15% సీట్స్ ఫస్ట్ ఫిల్ చేసేస్తారండి. సో మరి మొన్న మనకి టీఎస్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి కదా, టీఎస్ బాసరావుకి సంబంధించి. అందులో మనకి ఫస్ట్ ఓపెన్ కేటగిరీ సీట్స్ అని కొన్ని 200 ప్లస్లో అయితే కొన్ని సీట్స్ ఇచ్చారు కదా, అందులో ఏపీ వాళ్ళకు కూడా ఇచ్చారు, అలాగే టీఎస్ వాళ్ళకు కూడా ఇచ్చారు. మళ్ళీ తర్వాత మనకి 200 దాటిన నుంచి అంటే 211 సీట్స్ దాటిన నుంచి ఓపెన్ కేటగిరీ లోకల్ అని అక్కడ ఉంది, మీరు చూసారో లేదో కానీ 200 లోపు వరకు మాత్రం ఓపెన్ కేటగిరీ మనకి అక్కడ రెండు దగ్గరలో కూడా ఓపెన్ అని ఇచ్చారు. తర్వాత 200 దాటిన తర్వాత లోకల్ ఓపెన్ అని ఇచ్చారు. అలా ఉంటే ఓపెన్ అంటే అది ఎవరైనా సరే అవ్వచ్చు. కానీ మనకి 200 దాటిన తర్వాత ఓపెన్ లోకల్ అని ఉంది చూసారా, అంటే లోకల్ వాళ్ళకి అక్కడ మనకి బాసరా వాళ్ళకంటే టీఎస్ వాళ్ళకి లోకల్ ఉన్న వాళ్ళకి ఓపెన్ కేటగిరీలో ఆ సీట్స్ ఇచ్చారు. అంటే క్యాస్ట్తో సంబంధం లేకుండా ఏ టీఎస్లో ఉన్న వాళ్ళకి ఓపెన్ కేటగిరీలో ఏ క్యాస్ట్ అయినా సరే హైయెస్ట్ మార్క్స్ ఉన్న వాళ్ళకి అక్కడైతే ఇవ్వడం జరిగింది. సేమ్ ఇదే విధంగా మన ఏపీలో కూడా కొన్ని సీట్స్ ఏపీ అండ్ టీఎస్ మనకి లోకల్ కేటగిరీ కాకుండా ఓపెన్ కేటగిరీలో వస్తాయి. అలాగే మన లోకల్లో కూడా ఓపెన్ కేటగిరీలో కొన్ని సీట్స్ అనేవి వస్తాయండి. అలా ఎందుకు అంటే ఇప్పుడు ఓసీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఓపెన్లోనే కొట్టుకోవాలి. అలాగే మిగతా క్యాస్ట్లు అన్ని వాళ్ళు కూడా 590 ప్లస్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఓపెన్ కేటగిరీలో కూడా సీట్ వస్తుంది. వాళ్ళు హైయెస్ట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఓపెన్ సీట్స్తో ఫిల్ చేసేస్తారు ఫస్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనకి ఓపెన్ కేటగిరీలో ఎగ్జాంపుల్ కోసం చెప్తాను, 100 సీట్సే ఉన్నాయనుకోండి. అందులో ఓపెన్ కేటగిరీ అంటే లోకల్ అయినా నాన్ లోకల్కైనా ఒక 20 సీట్సే ఇచ్చారనుకోండి. మిగతా 80 సీట్స్ అవి కూడా ఓపెన్ కేటగిరీ కానీ ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో చదివిన వాళ్ళకే ఇస్తామని పక్కన పెడతారు. ఇప్పుడు ఫస్ట్ ఆ 20 మెంబర్స్ టీఎస్ వాళ్ళు ఏపీ వాళ్ళు మొత్తం అప్లై చేసిన వాళ్ళందరినీ చూసుకొని 600 మార్క్స్కి ఎవరైతే హైయెస్ట్లో 599 వచ్చిన వాళ్ళు 598, 596 అలా చూస్తారు కదా, వాళ్ళు అప్లై చేసి ఉంటే ఫస్ట్ ఆ 20 సీట్స్ ఫిల్ చేసేస్తారు. ఇప్పుడు ఆ 20 మెంబర్స్ ఒక 595 దాటిన వాళ్ళే 20 మెంబర్స్ ఉన్నారనుకోండి, టీఎస్ ఏపీ కలిపి వాళ్ళకి ఆ 20 సీట్స్ ఇచ్చేస్తారు. మరి ఆ 20 సీట్స్ తర్వాత 21 సీట్ ఉంటుంది కదండి 100 వరకు, అవన్నీ ఓపెనే కానీ టీఎస్ వాళ్ళకి సంబంధం ఉండదు, అవి నాన్ లోకల్ వాళ్ళకి ఇవ్వరు, ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో చదివిన వాళ్ళు లోకల్ వాళ్ళకి మాత్రమే ఇస్తారు. అప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఎవరు హైయెస్ట్లో ఉన్నారో అని చూసుకుంటారు. అంటే 595 నుంచి ఇప్పుడు 80 సీట్స్ కూడా 595 వరకు వచ్చిన మార్క్స్ ఎవరైతే హైయెస్ట్లో ఉన్నారో అంటే 595లో కొంతమంది ఉంటారు, 594, 593, 590 ఇలా ఉంటారు కదా. ఇప్పుడు ఒక 589 లేదంటే ఒక 88కి 80 మెంబర్స్ ఉన్నారు అనుకోండి. 588 నుంచి 95 వరకు 80 మెంబర్స్ ఉంటే వాళ్ళ ఏ క్యాస్ట్ అయినా సరే ఏపీ వాళ్ళకి వాళ్ళ సీట్స్ అవి ఇచ్చేస్తారు. ఫస్ట్ 100 సీట్స్ అలా ఫిల్ చేసేస్తారు టోటల్గా ఈ విధంగా. ఇప్పుడు మనకి 588 మార్క్స్ వరకు అక్కడికి కట్ ఆఫ్ అయింది కదా ఓపెన్ కేటగిరీ. 588 ఇంకా కొంతమంది ఉంటే వాళ్ళ
క్యాస్ట్ వైజ్గా చూస్తారంటే అక్కడ 588 మార్క్స్ వచ్చిన వాళ్ళు చాలా మెంబర్స్ ఉంటారు కదా మన స్టేట్లో. కానీ అక్కడ ఓపెన్లో 100 సీట్సే ఉన్నాయి అనుకుంటే అవి అక్కడ ఫిల్ అయిపోయాయి. అయినా 588లో ఇంకా కొంతమంది మిగిలిపోయారు. వాళ్ళు ఏ క్యాస్ట్ అని చూసుకొని వాళ్ళ క్యాస్ట్ వైజ్గా మనకి ఇక్కడ ఇంకా సీట్స్ మిగులుతాయి కదా. ఆ క్యాస్ట్ వైజ్గా ఎవరికి ఎన్ని సీట్స్ ఉన్నాయో నేను ఆల్రెడీ చెప్పాను. ఆ సీట్స్ అనేవి ఇప్పుడు 588 నుంచి స్టార్ట్ చేస్తారు. అలా ఎవరు క్యాస్ట్ వైజ్గా వాళ్ళు హైయెస్ట్లో ఉన్నారో చూసుకుంటారు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ కోసం ఎస్సీ క్యాస్ట్ తీసుకున్నాను అనుకోండి. 588 ఎస్సీ క్యాస్ట్ వచ్చిన వాళ్ళు ఎవరూ లేరు అనుకోండి. ఎస్సీ క్యాస్ట్లో ఒక 585 లేదా ఒక 580 హైయెస్ట్ అనుకోండి ఆ క్యాస్ట్ వైజ్గా మన స్టేట్ లెవెల్లో. అంటే ఇక్కడ మనకి రీజియన్ వైజ్గా చూస్తారులేండి. పోనీ మీ రీజియన్ వైజ్గా వాళ్ళకి 580 హైయెస్ట్ అనుకోండి. ఆ క్యాస్ట్ వైజ్గా చూసుకొని వాళ్ళ సీట్స్ 580 నుంచే ఫిల్ చేస్తారు. క్యాస్ట్ వైజ్గా అయితే వాళ్ళ క్యాస్ట్లో హైయెస్ట్ మార్క్స్ చూసుకొని అలా తగ్గుతూ వస్తుంది. అంటే ఇలా ఈ విధంగా అయితే ఫిల్ చేస్తారు. మనకి ఓపెన్ కేటగిరీ సీట్స్ అయితే ఆ విధంగా ఫిల్ చేసి మిగిలినవన్నీ కూడా ఎన్ని సీట్స్ ఉన్నాయో వాళ్ళ క్యాస్ట్లో హైయెస్ట్ మార్క్స్ చూసుకొని అలా కట్ ఆఫ్ తగ్గుతూ ఒక ఇప్పుడు 580 ఎస్సీ క్యాస్ట్ అన్నాను కదండి. ఒక 580 నుంచి ఇప్పుడు ఎస్సీ క్యాస్ట్లో ఇది కూడా ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. ఇందులో ఒక 100 సీట్సే ఉన్నాయనుకోండి. 580 నుంచి అలా తగ్గుతూ ఒక 575 570 ఒక 100 మెంబర్స్ ఎక్కడి వరకు అయితే ఉన్నారో అలా తగ్గించుకుంటూ 570తో 100 మెంబర్స్ కంప్లీట్ అయిపోయి సీట్స్ ఫిల్ అయిపోయాయి అనుకోండి. ఎస్సీ క్యాస్ట్ కట్ ఆఫ్ 570 వస్తుంది. సేమ్ ఇదే విధంగా మిగతా క్యాస్ట్లకు కూడా వర్తిస్తుందండి. ఇప్పుడు బీసీడీ చూసుకున్నట్టే 588 నుంచి స్టార్ట్ అవుతుంది. వాళ్ళు 588 బీసీడీలో ఎవరికి రాకపోతే 587 అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అప్పటికి కూడా ఎవరు హైయెస్ట్లో లేకపోతే అలా స్టార్ట్ అవుతుంది వాళ్ళు కట్ ఆఫ్. అంటే ఉంటారులేండి, నేను ఎగ్జాంపుల్ కోసం మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలని ఈ విధంగా చెప్తున్నాను. సో ఇప్పుడు అలా హైయెస్ట్ చూసుకొని అలా తగ్గించుకుంటూ వస్తారు. సీట్స్ ఎక్కడితో అక్కడ ఆర్జీకేటీలో ఫిల్ అయిపోతాయో అంటే అక్కడ సీట్స్ అన్నీ అయిపోతాయి కదా, ఆ మార్క్స్ వచ్చేసరికి ఆపేస్తారు. అదే లాస్ట్ కట్ ఆఫ్. అందుకే మనకి కట్ ఆఫ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం 570 ఎస్సీ క్యాస్ట్ అన్నాను కదా. సో 570 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు. ఎందుకంటే ఒకరికే 570 రాదు కదా, చాలామందికి వస్తాయి కదా. అలా వచ్చిన వాళ్ళు ఉన్నా కూడా అక్కడ లాస్ట్ సీట్ ఎవరికైతే కట్ అయిపోయిందో అక్కడ ఇంకా మెంబర్స్ ఉంటే మనకి సబ్జెక్ట్ వైజ్గా చూస్తారు. ఎవరికైతే సబ్జెక్ట్లో అంటే మ్యాథ్స్ చూస్తారో అందరూ ఇప్పుడు ఒక ఎస్సీ క్యాస్ట్ 570 వచ్చిన వాళ్ళు ఒక 20 మెంబర్స్ ఉన్నారు అనుకోండి. ఒకటే సీట్ మిగిలింది అనుకోండి. అప్పుడు ఈ 20 మెంబర్స్లో సబ్జెక్ట్ వైజ్గా చూసి ఫస్ట్ మ్యాథ్స్లో ఎవరికి హైయెస్ట్ ఉంటే వాళ్ళకైతే సీట్ ఇచ్చేస్తారండి. అక్కడ 20 మెంబర్స్ కూడా మ్యాథ్స్లో టై అయితే మిగతా సబ్జెక్ట్స్ చూస్తారు. అలా ఎవరు హైయెస్ట్లో ఉంటే వాళ్ళకి సీట్ ఇచ్చేసి 570లో మిగతా వారు ఉండిపోతారు. అందుకే కట్ ఆఫ్ 570 ఉన్నా కూడా కొంతమందికి అయితే సీట్ రాదు. ఎందుకంటే అక్కడ ఒకటే సీట్ ఉండి ఫిల్ అయిపోతుంది కాబట్టి అలా అయితే చూస్తారు. మరి మనకు సెకండ్ పేజ్లో ఎలా ఇస్తారంటే మనకి సీట్స్ ఎస్సీ క్యాస్ట్లో మిగిలిపోయాయి అనుకోండి. 570 నుంచి అక్కడట 20 మెంబర్స్ ఉంటారు కదా, ఎన్ని సీట్స్ మిగిలాయో వాళ్ళ నుంచే ఫిల్ చేస్తారు. సో ఇలా అయితే ప్రతి క్యాస్ట్కి కూడా ఈ విధంగా జరుగుతుందండి. నేను ఓన్లీ ఎగ్జాంపుల్ కోసం తక్కువ సీట్స్ చెప్పాను, అలాగే క్యాస్ట్ కూడా ఎస్సీ చెప్పాను. మీరు మిగతావన్నీ కూడా ఈ విధంగా అర్థం చేసుకోవాలి. అన్ని క్యాస్ట్లు కూడా ఓపెన్ కేటగిరీ అంటే మాత్రం ఇలా అయితే ఫిల్ చేస్తారు. నాన్ లోకల్ కట్ ఆఫ్ ఎలా ఉంటుందంటే మ్యాక్సిమం నాన్ లోకల్ కట్ ఆఫ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. ఓసీ అయితే 599 598 అలా ఉన్న వాళ్ళకే వస్తుంది. అలాగే 595 దాటిన వాళ్ళకి మ్యాక్సిమం 590 ఉన్న వాళ్ళకే వస్తుందండి. ఎస్సీ ఎస్టీ అలాగే బీసీసీ బీసీఈ ఇవి మాత్రమే 585 ప్లస్ దాటిన వాళ్ళకి ఛాన్స్ అయితే ఉంటుంది. నాన్ లోకల్ వాళ్ళకి అవి కూడా 585 86 7 అలా దాటిన వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా కట్ ఆఫ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్కి ఓసీకి 599 598 ఇలా ఉంటుంది. బీసీఏకి అయితే 595 ప్లస్లో ఉన్న వాళ్ళకి, అలాగే బీసీసీకి 590 ప్లస్లో ఉన్న వాళ్ళకి, అలాగే బీసీడీకి అయితే 596 ప్లస్లో ఉన్న వాళ్ళకే వస్తుంది నాన్ లోకల్ వాళ్ళకి. బీసీఈకి అయితే మనకి 586 7 అలా ఉన్న వాళ్ళకి వస్తుంది. ఎస్సీ వాళ్ళకైతే 589 588 ఇలా ఉండాలి. నాన్ లోకల్ వాళ్ళకి చెప్తున్నాను. ఎస్టీ వాళ్ళకైతే 584 583 అలా దాటాలి. ఇలా అయితే మనకి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా 593 ప్లస్లో ఉండాలి. ఇలా అయితే మనకి నాన్ లోకల్ కట్ ఆఫ్ అనేది ఉంటుందండి. సో మరి గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ అయినా సరే నాన్ లోకల్ వాళ్ళకి మార్క్స్ యాడ్ చేయరు అనుకుంటా.
ఎందుకంటే ఏపీలో చదివిన వాళ్ళకి ఏపీ ట్రిపుల్ ఐటీలో యాడ్ చేస్తారు కదా, మరి ఇలా అయితే ఇక్కడ కూడా మనకి యాడ్ చేయరు. బాసరాలో చదివిన వాళ్ళకి బాసరా ట్రిపుల్ ఐటీలో అయితే యాడ్ చేస్తారు. సో మీకు నాన్ లోకల్ కేటగిరీకి సంబంధించి, ఓపెన్ కేటగిరీకి సంబంధించి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.